అసలు బొట్టు ఈవోఏ పెట్టకపోతే ఇంకేముంది, బాగుందా? మ్యాండేటరీ అంటాం కదా. ఎస్. ఇప్పుడు తిరుమల కొండకి వెళ్ళేటప్పుడు హెల్మెట్ ఉండాలి. నేను బుల్లెట్ మీద వెళ్తానుగా, హెల్మెట్ పెట్టుకుని వెళ్తాం, లైసెన్స్ చూపిస్తాం, అవును. కంపల్సరీ. అలాగే టీటీడీ వాడు బొట్టు ఉండాలి, నోరిపితే గోవిందా రావాలి. దట్ ఈస్ వాట్ నేను ఇంతకుముందు గోమాత విషయంలో కూడా అదే చెప్పాను. చట్టం చేస్తే అట్లీస్ట్ ఒక వాళ్ళకి అవగాహన ఉంటుంది అని గురించి. అయితే మంచిదే, నేను డినై చేయట్లే. Yeah. ఎప్పుడు అవుద్ది, నువ్వు డిమాండ్ చేస్తే అవుద్ది. అంతే, మనం మారాలి. మనం మారాలి. మనం మారితే ప్రపంచం మారుద్ది. రాసుకో. ఎస్. హిందువులు మాత్రమే ప్రపంచానికి దిశానిర్దేశం చేయగలరు. ఎందుకంటే వాడు ఏ మతస్థుడైనా, ఏ కులస్థుడైనా, ఏ భాషవాడైనా సర్వే జన సుఖినో భవంతు. మనం మాత్రమే చెప్పగలం. ప్యారిస్ తగలబడిపోయినా, మేవాత్తులో తగలబడిపోయినా, మణిపూర్లో తగలబడిపోయినా సర్వే జన సుఖినో భవంతని చెప్పనోడు ఎడారి మతస్థులే దీన్ని నాశనం చేశారు. నేను చెప్పగలను. నేను చెప్తున్నాను యాజ్ హిందూ. ఇక్కడే నువ్వు షఫీని కూర్చోబెట్టి చెప్పించి నేను చెప్పినట్టు సిరాజ్తో చెప్పించి చూస్తాను, ఏ పాస్టర్ ఇమానియల్తో చెప్పించి చూస్తా. నేను నమ్మే దైవం రాముడు, నేను నమ్మే దైవం కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, అమ్మవారు శివుడు. ఇతరులు కూడా నమ్మాలని నేను డిమాండ్ చేయను. వాళ్ళు భగవంతుని ఏ పేరుతో అయినా పిలవచ్చు. ఓసారి సిరాజ్తో చెప్పించు. ప్రతి చర్చిలో, మసీదులో నేను చెప్పినట్టు చెప్పించండి. ప్రపంచం ప్రశాంతంగా ఎందుకు ఉండదు? 2 రోజుల్లో సెటిల్ అయిపోద్దు.